అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో ఉచిత వివాహ పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఉద్దేశం అత్యంత వెనుకబడినటువంటి బెస్త కులంలో ఆడపిల్లలకి మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా కుల పెద్దలందరూ ఇచ్చిన సలహా మేరకి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపు రాయలసీమ జిల్లాలే కాకుండా తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కూడా అంతా పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం నడుస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే ఈరోజు ఎవరైతే పెళ్ళిళ్ళు కాకోకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు ఒక అవకాశం కల్పించినట్టు అట్లాంటి అవకాశాన్ని ఈరోజు బెస్త సంఘం ఇక్కడ కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి అదే తెలంగాణ నుంచి కూడా మా కుల పెద్దలందరూ కూడా రావడం కూడా ఒక గొప్ప విషయం. అంతేకాకుండా ఈరోజు వాళ్ళందరూ రావడం వల్ల ఈ కార్యక్రమం మరింత వన్నె పెరిగిందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళంతకు వాళ్ళే పెళ్లి కొడుకులు ఇక్కడ చూసుకొని స్వయంగా వాళ్ళే మాట్లాడుకొని సంబంధాలు కుదుర్చుకునేటువంటి ఒక వేదికగా ఇది నిలిచిపోతుంది. అందుకోసమే భవిష్యత్తులో కూడా వివిధ జిల్లాల్లో ఇక్కడికి వచ్చినటువంటి మా పెద్దలకు కూడా చెప్తున్నాం, ఇట్లాంటి కార్యక్రమాలు మీరు కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో 3 రాష్ట్రాల నుంచి ఈరోజు తరలి వచ్చి ఈరోజు వివాహ పరిచయ కార్యక్రమం జరుగుతుంది. ఈ పరిచయ కార్యక్రమానికి మా బెస్త సోదరులు నలుమూలల నుంచి తరలి వచ్చి ఈరోజు వధువు వరుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ పరిచయం ఏర్పాటు చేసుకొని వధువు వరులు సంబంధం కుదుర్చుకోవడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే మనం ఎక్కడో హైదరాబాదో చెన్నైయో ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళు బంధువులైనా కూడా తెలిసి ఉండరు. కానీ ఈరోజు ఇక్కడికి రావడం అనేది వాళ్ళకి చాలా శుభసూచకం. బంధువులు అనేవాళ్ళు ఎక్కడున్నారు, మన వాళ్ళు ఎవరు, వాళ్ళకి సరివైన జోడీనా కాదా అని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి వేదిక అవుతుందని చెప్పి ఈరోజు మా బెస్త సంఘం తరపున వీళ్ళందరికీ ఈరోజు ఇక్కడ భోజన వసతి, వాళ్ళకున్న రానుపోను రవాణా వసతి అంతా ఏర్పాటు చేశారు. కావున ఇక్కడికి వచ్చిన వధువరులందరూ ఇక్కడ మనకు ఏదైతే మంచి సంబంధం సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సంబంధాలు కుదుర్చుకోవాలని చెప్పి మా బెస్త సేవా సంఘం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు అశ్వత్ నారాయణ, ఆంధ్రప్రదేశ్ బెస్త సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నేను. ఈరోజు అనంతపురం జిల్లాలో అనంతపురం జిల్లా బెస్త సేవా సంఘం తరఫున ఉచిత వివాహ వేదిక కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఇంత మునుపు చెదురుముదురుగా జరిగేటివి, కానీ ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా జిల్లా సంఘం తరఫున చేస్తే బాగుంటుందని చెప్పేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సంఘం నాయకులు అందరూ కలిసి అధ్యక్షుడు కేవి రమణ గారి ఆధ్వర్యంలో మిగిలిన బెస్త సంక్షేమ సంఘం మన నాయకులందరూ తర్వాత కుల పెద్దలందరూ వచ్చి ఇక్కడికి వివిధ జిల్లాల నుంచి, అదేవిధంగా మన పక్క రాష్ట్రమైన తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, బళ్ళారి నుంచి కూడా మన కుల పెద్దలు వచ్చారు ఇక్కడికి. ఈ కార్యక్రమాన్ని ట్రాన్స్పరెంట్గా ఇప్పుడే చెప్పారు. అంటే ఉచిత వివాహ పరిచయ వేదికలు ఏంటంటే అబ్బాయి అమ్మాయిల బయోడాటాస్ను అక్కడికక్కడే పరిశీలించి ఒకవేళ అబ్బాయి అమ్మాయి వస్తే వాళ్ళకి ఏదైనా మ్యాచ్ సక్సెస్ అయితే అక్కడే వాళ్ళు ముఖపరిచయంగా వాళ్ళు చూసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో దీంట్లో వాళ్ళకు మంచి చెడు అనేటివి తెలుస్తాయి అక్కడికక్కడికే. సో ఈ విధంగా చేసే కార్యక్రమము ఇది చాలా ఉత్తమమైన మార్గం ఇది. సో ఇది అనంతపురం బెస్త సేవా సంఘాన్ని మనం అభినందించాలా. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి జిల్లాలోన కూడా నిర్వహిస్తే బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ నెల్లూరు నుంచి, అదేవిధంగా పక్కన మన చిత్తూరు, పొలమనేరు, పీలేరు నుంచి కూడా అధ్యక్షులంతా వచ్చారు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా ఇంత మునుపు చంద్రగిరిలో ఈ విధంగా కార్యక్రమం చేస్తా అంటే మన అక్కడ రత్న కళా వేదిక తరఫున, కానీ ఇది ఒక జిల్లా ఆర్గనైజేషన్ కాబట్టి మొత్తం స్టేట్ అంతా ఇక్కడికి రావడం జరిగింది. వక్తలు వచ్చారు, అదేవిధంగా ఇంటలెక్చువల్ పర్సన్స్ వచ్చారు ఇక్కడ. సో వీళ్ళందరూ వాళ్ళు ఇచ్చే సలహాలను కూడా పాటించి తూచా తప్పకుండా ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తే
అదేవిధంగా సంఘం కూడా ముందు ముందు అభివృద్ధి చెందుతుందని చెప్పేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో దీనికి అనంతపురం జిల్లా సేవా సంఘాన్ని మరొకసారి అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. అనంతపురం జిల్లా బెస్త సేవ సంఘంకి ధన్యవాదాలు తెలుపుతున్నా. 3 రాష్ట్రాల నుంచి వచ్చిన బెస్త సేవ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ఉచిత వివాహ పరిచయ వేదిక మన అనంతపురం జిల్లా జరగడం శుభదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే 3 రాష్ట్రాలలో కుటుంబాలు వాళ్ళ ఐక్యత తెలియదు, పరిశ్రమ సంబంధాలు తెలియదు కాబట్టి ఒకే వేదిక ఏర్పాటు చేసే సంబంధాలు కుదుర్చుకునేకి వీలుగా ఉంటుందని చెప్పి ఈ వేదిక ఏర్పాటు చేసినందుకు జరిగింది. ఎందుకంటే ఒక కులకు తెలియదు కాబట్టి బయోడేటా వధువు వరుడు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ పరస్పరం సంబంధాలు ఏర్పడతాయి. వాట్సాప్ పీడిఎఫ్లో చూసుకుంటారు, వాళ్ళ ఐక్యత కలుపుకొని చేసుకుంటారు. ఇప్పుడు మ్యాట్రిమోనీ ఉంది, వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. అది కాక ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు చేయకూడదు, వాళ్ళ అనుకూలం బట్టి వాళ్ళు జత చేసుకొని వాళ్ళ నంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ చేసుకొని ఒప్పందాలు జరుపుకున్నందుకు అందరికీ శుభంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇది ఇంకా కొన్ని జిల్లాలు ఇంకా వ్యాపిస్తే ఇంకా బాగుంటుంది. రాయలసీమలో కానీ మిగతా జిల్లాలో కూడా వ్యాపిస్తే ఇంకా బాగుంటుందని భావిస్తున్నాను.